ఓం నమో వెంకటేశ్వర. ఇది తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు, అలాగే గవర్నమెంట్ వాళ్ళు క్రీడాకారులను ఇది చేశారు. రాష్ట్ర స్థాయి నుంచిన జిల్లా స్థాయి నుంచిన నాకు తెలియదు. నేను టక్కున వీడియో తీయవలసి వచ్చింది, తీశాను. చూడండి, చూసి మీ అభిప్రాయం ప్రకారం లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, పిల్లలు చాలామంది ఉన్నారు, కాకపోతే నేను వీడియో తీయలేకపోయినా బస్సులో నుంచి తీశాను ఈ వీడియో. చూడండి ఎంత సెట్టింగ్స్ చేసినారు. గవర్నమెంట్ బాగా సెట్ చేసేదంట. క్రికెట్ స్టేడియంలో ఎట్లా చేశారు. బాగా చేశారు కదా స్టేడియం అనేది. ఇప్పుడు ఇది పద్మావతి యూనివర్సిటీ దారి, అలాగే టీటీడీఓ కమిషనర్ ఉండే హౌస్ అది, ఇల్లు. లోపల పోతే ఫుట్పాత్ పైన బాగా వ్యాపారం పెట్టుకుంటాయి బ్రతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ దేవదేవుడు ఏడుకొండల వెంకటరమణ స్వామిని కొలుసుకుంటూ వ్యాపారం చేసేవాళ్ళు, అదే దేవుణ్ణి కించపరుస్తూ కూడా ఉండేవాళ్ళు ఉంటారు. ఇది రైల్వే బ్రిడ్జ్ అండి. యూనివర్సిటీ నుంచి పోయేటప్పుడు రైల్వే గేట్ వేసేకి ఇబ్బందిగా ఉండింది చాలామందికి. గేట్ వేస్తే ఇలాంటి బ్రిడ్జ్ పడడం వల్ల చాలా సంతోషంగా ఉండాలి చాలామందికి 100% నెంబర్. ఇక్కడ యూనివర్సిటీ బ్రిడ్జ్ అంటారు. యూనివర్సిటీ లాస్ట్ నుంచి అక్కడ విద్యానగర్లోకి వెళ్ళిపోతే దగ్గర 1/2 కిలోమీటరు తక్కువ వస్తుంది. 1/2 కిలోమీటరు ఉండదు, అంత బ్రిడ్జ్ వస్తుంది. ఇది మామూలుగా ఇంత పెద్ద బ్రిడ్జి అక్కడ తక్కువ ప్లేస్లో ఉంటుంది. ఇలాంటిది ఇక్కడ మాత్రమే పెద్దదిగా పెట్టినారు. ఇది విద్యానగర్ అండి. చూడు, విద్యానగర్లో ఇలా బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది చంద్రగిరి నియోజకవర్గానికి వస్తుంది, తిరుపతి నియోజకవర్గానికి రాదు. విద్యానగర్ స్టాప్ ఇక్కడ. లోపల బాగా మంచి రిచెస్ట్ విద్యానగర్ అంటే ఇంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. జై హింద్, జై భారత్ మాతాకి.